లేదు ప్రేమ, దానికి తోడు పెద్ద కిడ్నాప్ డ్రామా. అసలు ఇంతకీ ఏమైందో చూసేద్దామా? అయితే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా. అనసూయతో ఛాన్స్ చేసేవాడు ఏమైపోయిందా అని. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, వాళ్ళంతా బంగారంతో నింపేశారనుకోండి. ప్రేమ బొక్క, ఒంటి మీద బంగారం చూసాను ఎవడో కూడా ఎత్తుకుపోడా అని చెప్పి నా ఆశ. అదే బంగారం మీ ఒంటి మీద కూడా ఉంది, చూసుకోండి. నేను ధర్మం తెలిసిన మనిషిని, నీకో న్యాయం నాకో న్యాయమా? నా ఒంటి మీద బంగారం చూసి ఏ అనసూయ కిడ్నాప్ చేయదని నా ఆశ. ఎవరు ఆశలు వాళ్ళకు ఉంటాయి. నేను లౌక్యం తెలిసిన మనిషినే, అందుకే ఎవరితో అడ్జస్ట్ అయిపోతా. లౌక్యం అంటే ఏంటండి? ఏం లేదే, చెప్పాల్సినవన్నీ చెప్పేసి అనాల్సిన వాళ్ళందరినీ అనేసి ఆ ఎడిటింగ్ లో అవి తీయాలా వద్దని వాళ్ళ డైనమాలో పెడతాం చూసా, దాన్నే లౌక్యం అంటారు. సర్లేండి, మీతో నాకెందుకు, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అయింది. బయట ఎక్కడికి పోనివ్వరు. ఇదిగోండి, ఇందాక ఫోటో దిగాను, నాకు కుక్క పడింది. ఇప్పుడు పోస్ట్ ఏమని పెట్టాలి? ముందున్న నేను కాదు, వెనకున్నది నేనే అని పెట్టు. మీరు ఎప్పుడు ఎలాగ అంటుంటారండి. చెప్పడం మర్చిపోయా, ఆ ఎదురింటి సరోజాని సుధీర్ మోసం చేశాడంటండి. సుధీర్ అలా మోసం చేయడే. మోసం చేయడానికి మీకు ఎలా తెలుసండి? ఇప్పుడు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేస్తాం, మనం తీసినవి కరెక్టా కాదని కొన్ని 100 సార్లు రెక్కేస్తాం. ₹1 అని ఎప్పుడైనా తగ్గిందా? దీన్ని బట్టి నీకేమర్థమైంది? మిషన్లు మోసం చేయవు. చాలు చాలు, మీ నటన ముందు అందరికీ నటన నేర్పించే సత్యానంద గారు కూడా చేతులు ఎత్తేస్తారే. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవాలో? అన్ని ఇష్టంతోనే జరగవే, కొన్ని బాధ్యతతో భరించాల్సి వస్తది. ఒక సగటు భర్త మోసే బరువు వెనక, ఆ జడ్జిల నవ్వుల వెనక చాలా విషాదం ఉంటది. మీకేం తెలుసు? ఒక విషయం చెప్పాలంటే, మగాడు అనేవాడు గులాబ్ జాములు అంటాడే. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, గురువులు వీళ్ళంతా బాగా మెత్తగా ఉండగా తయారు చేస్తారు. ఉద్యోగం, సంపాదన అనే నూనెలో పడి గట్టిగా అవుతాం. ఈ లోపు పెళ్ళాం అనే పాకంలో పడి మళ్ళీ మెత్తగా అవుతాం. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడన్నీ మనం గట్టిపడేది? ఏదో గులాబ్ జామున్ జీవితం అయిపోయింది ముందే. బాబు ఎక్కడా? వీడి చేతకు నేను చెప్తా, పెద్ద ఇంత గొప్ప యూట్యూబ్ స్టార్ అవుతాడు వీడు. ఇప్పుడు చిన్నపిల్లాడు అంటే చిన్ని తండ్రి ఆ పాటతో కదా రావాలా? వీడు చిన్నప్పుడే చిలక చిలకనంటే పెద్ద అయ్యాక మొలకలే. ఊరుకోండి, వాడు అలా అంటే కాదు. ఏమండి, బాబు ఆకలితో ఉన్నాడు, బయటకు వెళ్ళి కొట్టుకెళ్ళి తీసుకురండి. వాళ్ళ ఆకలి కొట్లో దొరకదు, నెట్ లో దొరికిద్ది. నానా, నాకు శృంగారం మొలతాడు కావాలి. అది బంగారం మొలతాడు రా, శృంగారం మొలతాడు కాదు. పువ్వు పుట్టగానే పరిమళించిందే. ఎవరే? హలో హలో, నేను ప్రముఖ కిడ్నాపర్ ని మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏదో ప్రముఖ కథానాయకుడు అని చెప్తున్నావు? నా పేరు చెప్తేనే జనాల గుండెల్లో రైలు పరిగెడతాయి. మా ఆవిడ పేరు చెప్తే రైల్వే స్టేషన్ లో పరిగెడతాయి. ఇప్పుడు ఏంటి? 1వ తారీఖు నీ ఇల్లు ఎక్కడో కనుక్కుంటా, 10వ తారీఖు మీ ఆవిడ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారో కనుక్కుంటా, 15వ తారీఖు వాళ్ళు ఉండరు. కిడ్నాప్. ఏమే వాడు ఎవడో ఫోన్ చేసి కిడ్నాప్ అది ఇది అంటున్నాడే. అదేంటండి కిడ్నాప్ అంటే అలా చూస్తారండి? పోలీసులు ఫోన్ చేయండి. హలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు చేసింది కాకుండా ఏదైనా చేసి ఉంటే నా ప్లేస్ లో ఉండాల్సిన వాళ్ళు. నేను కన్నెర్ర చేస్తే నేరస్తులు గడగడ వణికిపోతారు. మీరు ప్రత్యేకంగా ఎర్రగా చేయనక్కర్లేదండి, మీరు ఎరుపని అందరూ చెప్తుంటారు మాతో. రాము గారు మీరా? ఏంటి కానిస్టేబులా? కానిస్టేబుల్. అక్కడ కంటెస్టెంట్, ఇక్కడ కానిస్టేబులేనా? అరే స్కిట్టే కదా, ఏదైనా సిఐ వేషమైనా వేసుకోవచ్చు కదా. సిఐ చేద్దామని అనుకున్నానయ్యా. గడ్డం నవీన్ అడ్డం పడుతున్నాడు, వాడు వెళ్ళిపోవాలి. గడ్డం నవీన్ వెళ్ళిపోతే మేసం సురేష్ వస్తావు, నువ్వు మాత్రం ఏడే ఉంటావు. స్టాప్ ఇట్. సీనియర్ నయ్యా, కాస్త రెస్పెక్ట్ ఇవ్వు. రెమ్యునరేషన్ అడిగితే ఏమన్నా బాధపడాలి కానీ రెస్పెక్ట్ ఇవ్వండి, కావాల్సిన అంత ఇస్తాం. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, అందుకే చాలా ప్లేసులు ట్రాన్స్ఫర్ అయ్యా. మార్పు నాకు చాలా ఇష్టం. భారతదేశంలో స్కాముల కంటే మీరు మారిన టీములు ఎక్కువ చాలా మంది అంటుంటారండి. ఎక్కడ అక్కడ ఆగండి, ఎక్కడ
ఎక్కడ వాళ్ళు అక్కడే. కాదండి, ఏనుగు తొండ ముందు కదా ఉండాలి, వెనకుందేంటి? అది ఏనుగు కాదు, అది తొండం కాదు, కానిస్టేబుల్. ఓ, ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్. ఆహా, పేదరికం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఇద్దరు మంచి ఎగ్జాంపుల్స్ రా. మీరేం కంగారు పడకండి. ఆ రౌడీ ఎంత పెద్ద రౌడీ అయినా సరే ఆడితో కలబడి మీ అబ్బాయిని రక్షిస్తాను. కలబడాల్సిన అవసరం లేదండి, స్కిట్ అయిపోయే వరకు స్టేజ్ మీద నిలబడండి చాలు. ఏంటి ఆ టేబుల్ మీద ఆల్రెడీ క్లాత్ ఉంది, లోపల రెడ్ క్లాత్ ఎందుకు వేసారమ్మా? తిరిగి తిరిగి మీరు ఎరుపు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? తిరిగి తిరిగి ఎరుపు దగ్గర రావట్లేదు, ఎరుపు దగ్గరే తిరుగుతున్నాడు వాడు. అప్పుడెప్పుడో వచ్చావు, కొంచెం మారొచ్చు కదరా. అప్పుడెప్పుడో గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఏమండి అప్పటి నుంచి చూస్తున్నా మీ వాడే మాట్లాడా కొడుకు. వాడికి మాటలు రావండి, ఫ్యూచర్ లో మాటలు లేని సినిమాలు ఎక్కువ చేస్తాడు మా అనుమానం. ఎస్ఐ గారు వచ్చిన దగ్గర నుంచి ఒక పని చేయట్లేదు, ఏం ఎస్ఐ అండి ఈయన? ఆయనే పనోడవుతే నాకు ఎప్పుడో ప్రమోషన్ వచ్చింది. మీరేమన్నా ప్రమోషన్ ఇస్తారేంటి? మీకు ప్రమోషన్ ఇవ్వాలంటే అది సరిపోడండి, అది మానవులు రావాలి. ఎస్ఐ గారు వచ్చిన దగ్గర నుంచి కింద కిడ్నాప్ జరుగుతుంది అంటే మీరు పైన చూస్తారేంటి? ఎరుపు ఎక్కడుంటే అక్కడ చూడండి, నాకు అలవాటు. అవును మీ ఆవిడ ఏంటండి మీరు ఇంత అందంగా ఉన్నారు? మీ ఆవిడేంటి అలా ఉంది? అందం గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఈ మధ్య కిడ్నాపర్స్ ఎక్కువ యూతేనండి. నేటి యువతరం హిస్టరీ డిలీట్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు కానీ హిస్టరీ క్రియేట్ చేయడంలో కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదండి. కిడ్నాపర్స్ వచ్చే టైం అయింది, మనం నైట్ పడుకుంటే వాళ్ళు వస్తారు. పడుకోవడానికి మీ ఇంట్లో టేకు మంచాలు లేవా? మా మామయ్య గారు పెళ్లి రోజు నన్ను మోసం చేశాడండి, టేకు మంచం ఇస్తానన్నాడు. కానీ తర్వాత తెలిసింది టేకుని మంచాన్ని విడివిడిగా ఇచ్చాడు. ఏమే బాబేడి బాబేనండి. కిడ్నాపర్లు అంటే వచ్చిన పోలీసులే కిడ్నాపర్లా? పర్లేదండి, బాబు తిరిగి వస్తాడులే. బాబు గురించి కాదే, వాళ్ళ నాతో ఫోన్ లో బాబుతో పాటు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాను, నిన్ను చేయలేదేంటి? నా బాధ అది. సో ప్లాన్ అంతా మీరేసారా కిడ్నాపర్లు? తీసుకెళ్తారని. అదే రోజా గారు ప్లాన్ బాగుంది కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వాలా? పూర్తిగా అవ్వాలి. అదే అదే నేను ఎక్స్పెక్ట్ చేయాల పోలీసులు కిడ్నాపర్లు అవుతారని, కానీ బాగుంది, సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ బాబు గారు. బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. టైం అయిపోతుంది, డైరెక్టర్ గారు ఇంకా రాలేదేంటి? మందు బాబులం మేము, మందు బాబులం. అదే ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉంది? అది సీన్ నాకెందుకు చెప్తున్నావు? నువ్వు హీరో. నేను హీరో కాదురా, నేను ప్రొడ్యూసర్ని. మా హీరో వాడు ఆడొచ్చు గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలి సార్. స్టార్ట్ చేద్దామా? డైరెక్టర్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఎప్పుడా? ఏం సైకోగలరా మీరు? ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. ఆయన దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే స్టార్ట్ చేద్దాం అంటున్నాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? వెళ్ళి తొందరగా వచ్చావని. నాకు డౌట్, అమ్మాయిలు ఎదోలు అవుతారా అబ్బాయిలు ఎదోలు అవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఏరే ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవలు. మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయండి. వచ్చే సొక్క నలుగుద్ది, మీరు వస్తే పక్కనే నలుగుదు, సొక్క ఎట్లా నలుగుతుందండి?